మోడీ పిలుపుతో పొదుపు చర్యల కార్యాచరణకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. 1-2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా పొదుపు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు సీఎం చంద్రబాబు. ప్రధాని ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా భారం పడుతోందని సీఎం వ్యాఖ్యానించారు. ఈ విధంగా మనం అన్ని రంగాల్లో మనం ఆలోచించే సమయం వచ్చింది. అన్నెసరీ ఎక్స్పెండిచర్ ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో ఆస్ట్రేలియాలోనో లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు కావాలంటే పాపికొండలకు వెళ్తే పోలవరం నుంచి దానికంటే మించిన ప్లేస్ నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. గండికోటకి వెళ్తే గ్రాండ్ కెనన్ కంటే బాగా ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ అని మనం పెట్టుకొని ఇప్పుడు రేపు రాబోయే రోజులు గోవా టూరిజం కోసం మనం పోతున్నాం. గోవాని మించిన టూరిజం సూర్యలంక వస్తూ ఉంది. ప్రపంచానికే నెంబర్ 1గా సూర్యలంక తయారవుతుంది. దాన్ని తయారు చేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక కాల్ ఇచ్చారంటే మీలో కూడా అలాంటి ఆలోచన ఏ విధంగా సహకరించాలి. నా దేశం నా బాధ్యత. నేను కూడా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆలోచిస్తే దానికి పరిష్కార మార్గాలు ఈజీ అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. కర్నూలులో బంగారు తయారు చేసే గని